మైనారిటీల మీద చేసే దాడుల గురించి ఒక చక్కటి సీడీని తయారు చేస్తున్నారు. అది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోండి. అందరూ వెనక్కి వెళ్ళాలి, వారికి అడ్డం ఉండకూడదు. ఇక్కడ కూడా అందరూ దిగాలి, సెక్యూరిటీ పక్కకు రావాలి. ఇంకా స్టాప్ చేయండి అందరినీ. ఈరోజు పెనుగొండ రా కదలిరా తమ్ముళ్ళు. నేను పెనుగొండకు వచ్చానా కియా నగర్కి వచ్చానా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండు 2014లో ఈ ప్రాంతం ఎట్లుంది, ఈ రోజు ఎట్లుందని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందుకని ఇక్కడికే వచ్చా. రా కదిలిరా. ఇప్పటికే 24 పూర్తి చేసుకుని 25వ మీటింగ్ కింద నేను ఇక్కడికి వస్తే మా తమ్ముళ్ళ ఉత్సాహం, మా ఆడబిడ్డల చైతన్యం మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నాకు ఎండ కూడా భయపడింది. మీరు మాత్రం భయపడలేదు. మండు టెండల్లో కూడా లేదు, తాడో పేడో తేల్చుకుంటామని వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి. ఇప్పటికి మీరు చూస్తే లక్షల మందిని కలిశాను. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా తమ్ముళ్ళ మారిగా అందరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మీ ముందుకొచ్చాం. మా స్వార్థం కోసం కాదు, మాకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చాం. అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. నలభై సంవత్సరాలుగా సభలు పెట్టాను, పర్యటనలు చేశాను. మీటింగులు నాకేం కొత్త కాదు. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే కసితో ఉన్నారు మీరంతా, ఆగ్రహంగా ఉన్నారు మీరంతా. సైకోని ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారంతో, విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈరోజు సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం, బాధుడు లేని సంక్షేమం,
కోసం, కోతలు లేని పథకాల కోసం రా కదిలిరా అని పిలిపించాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ ఈ 25 కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. అందుకే చివరి సమావేశం, పెనుగొండ సమావేశం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అనంతపురం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా ఈ జిల్లా. అందుకోసం మీరు చూస్తే అడుగడుగున మన పాలన ఈ జిల్లాలో కనపడుస్తుంది. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఏది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 552 మిల్లీమీటర్లు. అంతేకాదు జిల్లాలో 47 లక్షల ఎకరాలు భూమి ఉంది. మెట్టగాని సాగుగాని చేసేది 11 లక్షల మాత్రం. అందులో 2 లక్షలు మాత్రం ఏదైతే నీటి సదుపాయం ఉన్న భూమి ఉంది. ఈ జిల్లా ఒక ఎడారిగా మారిపోయే సమయంలో నేను కంకణం కట్టుకున్నా అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయాలని, సిరులు పండించే జిల్లాగా చేయాలని సంకల్పంతో ముందుకు పోయాను. దేశ చరిత్రలో అనంతపురం జిల్లా ఒక మోడల్గా మిగిలిపోయేట్టుగా మనం కార్యక్రమాలు చేశాం. సాగునీరు కోసం, ప్రాజెక్టుల కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ నీరిస్తే రతనాల సీమ అవుతుంది. అందుకే 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మీరు చూస్తే 4,500 కోట్ల రూపాయలు ఒక అంద్రి నీవాకే ఖర్చు పెట్టాం. జీడిపల్లి భైరవాని తిప్ప గాని, జీడిపల్లి పేరూరు గాని, గొల్లపల్లి రిజర్వాయర్ గాని, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ గాని, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి మారాల ప్రాజెక్టులు ప్రారంభించాం, పూర్తి చేశాం. రాయలసీమ వెనుకబడితనం పోవాలి, కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకెళ్ళాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, తమ్ముళ్ళు వినాలి, ఇక్కడే తమ్ముళ్ళు వినాలి. మీ ఉత్సాహం ఆకాశాన్ని అంటుతా ఉంది. సమయం తక్కువ ఉంది, మీరు కూడా దిగాలి. ఆ టవర్స్ లో ఉండే దిగాలి. అందరూ తమ్ముళ్ళు దిగాలి. అది కూలిపోతే మైకులు పనిచేయవు. దిగండి, మీకు కూడా దెబ్బలు తగులుతాయి. బంగారు తమ్ముళ్ళు దిగండి, దిగాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి, దిగాలి అని చెప్పండి. దిగండి, లేకుంటే దించండి. వాళ్ళని కాళ్ళు బట్టి లాగుతారు. ఇంకా దిగండి, దిగేయాల. 2 నిమిషాలు మీకు టైం. అందరూ దిగాలి. యువత మీకే దిగాలి. తమ్ముడు వినాల, దిగాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. ఆవేశం ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి. దిగాలి.
నేను ఈ రాయలసీమలో ఒకటి ఆలోచించాను. నీళ్లు, హార్టికల్చర్ వేస్తే పండ్ల తోటలు, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమ ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను. ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కియా మోటార్ రాకమునుపు ఎకరా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఇప్పుడెంత తమ్ముడు ఎకరా? 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. 50,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా? మీ జీవితాలు మారాయా లేదా? ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లో వస్తా ఉంటే చూసా, గొల్లపల్లి రిజర్వాయర్ చూసా, కియా మోటార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూశాను, మనం తయారు చేసిన కార్లు చూశాను. ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా? 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను. నీటి కుంటలు తెచ్చాం, కాలువ పనులు చేశాం, లిఫ్ట్లు పెట్టాం, ప్రాజెక్టులు పూర్తి చేశాం. జీడి పల్లె దగ్గర రాత్రంతా పడుకొని సమీక్షలు చేసి నీళ్లు కరువు సీమలోకి పరిగెత్తేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం రావాలి. ఇది వస్తే రైతులు బాగా పనిచేసుకోగలుగుతారు. అందుకే మీరు చూస్తే 90% సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు హార్టికల్చర్ సాగుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో ఉండే పండ్ల తోటలన్నీ అనంతపూర్లో ఉన్నాయి. అనంతపూర్లో కూరగాయలు గాని పళ్ళకు గాని ప్రత్యేక డిమాండ్ ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం. 5 ఏళ్లలో కియా మోటార్ వచ్చింది. అదే తెలుగుదేశం ఇంకొక 10 సంవత్సరాలుగా నుండుంటే మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అంతేకాదు ఈరోజు మీరు చూస్తే
అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాధితో అనంతపురం కేస్ స్టడీ